బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే కూటమి అభ్యర్థి ఎవరు? ఏపీ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే. ఓవైపు వైసీపీ బలమైన బొత్సాను రంగంలోకి తిప్పితే ఇవాళ ఆయన వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. ఎన్నికలకు వైసీపీ దూకుడు చూస్తుంటే కూటమి మాత్రం ఇంకా చర్చలు దశలోనే ఉంది. ఇక ఇటీవల చంద్రబాబు విశాఖ నేతలతో కూడా మాట్లాడారు. అయితే కొంతమంది గెలవడానికి సరిపడే ఓట్లను సాధిస్తామని సీఎం దగ్గర ధీమా వ్యక్తం చేశారు. కానీ మరికొంతమంది మాత్రం పోటీకి దూరంగా ఉంటే మంచిదని చెప్పినట్లు తెలుస్తోంది. పోటీకి పూర్తి మెజారిటీ లేదని వారు అభిప్రాయం. దీనిపై సీఎం చంద్రబాబు 6గురితో ఓ కమిటీనేశారు. ఈ కమిటీ నివేదిక చంద్రబాబు చేతికి ఇవాళ చేరుతుంది. ఇక పోటీలో కూటమి ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటే ఎవరు పోటీ చేస్తారు అనేది కాసేపట్లో తెలుస్తుంది. ఖచ్చితంగా పోటీలో ఉంటామని, ఇప్పుడు అభ్యర్థిని కూడా ఎంపిక చేశామని విశాఖ టీడీపీ నేతలు ఇంటర్నల్ గా చెప్తున్నారు. అధికారిక ప్రకటన రావటమే లేట్ అని అంటున్నారు. నామినేషన్ దాఖలకు ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి కూటమి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇక విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, ఇప్పుడు కూటమి తరపు నుంచి ఎమ్మెల్సీకి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఎవరి పేరు తెరపైకి వస్తుంది? ఇంకో 2 రోజుల్లో నామినేషన్ కి చివరి సమయం కూడా ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంటే అయితే ఎవరి పేరు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది శివ? మొత్తం మీద చూసుకుంటే కనుక విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా అధికార పార్టీలో కొంత ఆందోళన అయోమయం అయితే కొనసాగుతోంది. పూర్తి స్థాయిలో మెజార్టీ లేని నేపథ్యంలో పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధత గత 4 రోజులుగా కొనసాగుతూ ఉంది. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత మధ్యాహ్నం దీనికి సంబంధించి కూడా పార్టీ ముఖ్యమైన నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే 4 టీడీపీ నేతలు, ఒక బీజేపీ, ఒక జనసేనతో 6 ఎమ్మెల్యేలతో ఒక కమిటీ వేసిన చంద్రబాబు వీరి క్షేత్రస్థాయిలో అభిప్రాయాలు తెలుసుకొని నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. వారు నిన్న మొన్న కూడా క్షేత్రస్థాయిలో బలాలేంటి, బలహీనతలేంటి, గెలుపు గల అవకాశాలేంటి అనేది పూర్తి వివరాలను సేకరించి మరికొద్ది సేపట్లోనే చంద్రబాబుకు నివేదిక ఇవ్వబోతున్నారు. అయితే తాము ఖచ్చితంగా పోటీ చేస్తామని చెప్పి కూటమి నేతలైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ కొంతమంది సీనియర్లు మాత్రం మనకు స్పష్టమైన మెజార్టీ నేపథ్యంలో పోటీ అవసరమా అనే అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు వైఎస్ఆర్సీపీ తరఫున బొత్స సత్యనారాయణ ఈరోజు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. నామినేషన్ గడువు ఇవాళ రేపు ఉండటంతో కూడా ఇటు అభ్యర్థుల్లో కొంత ఆందోళన అయితే కొనసాగుతూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ, జనతా పార్టీ అలాగే జనసేన పోటీ చేస్తాయా లేదా అనేది ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖపట్నానికి సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలైతే మాత్రం తాము ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాం, గెలుస్తామని చెప్పి కూడా ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న జనసేన కార్యాలయం ప్రారంభించిన సమయంలో కూడా మా ప్రస్తుతం ఎమ్మెల్యే అలాగే మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ కూడా తాము పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే టికెట్ ఆశిస్తున్నారో పీలా గోవింద్ అలాగే బైరా దిలీప్, వారితో పాటుగా గండి బాబ్జీ, ఈ ముగ్గురు కూడా తమకే టికెట్ అని చెప్పి వారి అనుచరులకి, నాయకులకు కూడా సమాచారం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే అధిష్టానానికి సంబంధించి పోటీ చేయాలి అనే దానికి సంబంధించి దాదాపుగా ఒక క్లారిటీ వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. దానికి అనుగుణంగానే ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి షీలా గోవింద్కి ఇస్తారా, లేకపోతే బైరా దిలీప్కి ఇస్తారా, గండి బాబ్జీకి ఇస్తారా అనేది అయితే చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ మెజార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే మాత్రం పీలా గోవింద్ పేరును చంద్రబాబు వద్ద ప్రతిపాదించినట్లు కూడా తెలుస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి పోటీ చేయాలా వద్దా, చేస్తే ఎవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించి కూడా మధ్యాహ్నంలోపు క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అయితే పోటీ చేస్తున్నట్లు కూడా దాదాపుగా సమాచారం అయితే వస్తూ ఉంది. రత్న. రైట్, థాంక్యూ శివ.